హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఫ్రెండ్స్, మీరు నా దగ్గర ఉన్న సిడీస్ కానీ డివిడీస్ కానీ పర్చేస్ చేయాలి అంటే టైమ్ కంప్రెస్లో స్క్రాల్ అవుతున్న నా నెంబర్కి కాల్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఏంటంటే బిఎస్ఎన్ఎల్ బిల్ని ఎలా సేవ్ చేయవచ్చో చూద్దాం. చూడండి, అంటే ఏంటంటే ఇప్పుడు మనం డైరెక్ట్ బిఎస్ఎన్ఎల్ సైట్లోకి వెళ్ళేసి మీరు బిల్ పే చేశారనుకోండి, మీకు ఏంటంటే ఎటువంటి క్యాష్ బ్యాక్ రాదు. ఓకే, అదే నేను ఇప్పుడు చూడండి పేటీఎం ద్వారా చూపిస్తాను. పేటీఎం ద్వారా మీరు ఒకవేళ బిఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ బిల్ పే చేసినా, బిఎస్ఎన్ఎల్ బిల్ పే చేసినా, లేకపోతే మీకు ఇక్కడ చూడండి కొన్ని కేటగిరీస్ ఇచ్చారు, అంటే కొన్ని కంపెనీస్ ఇచ్చారు అన్నట్టు. బిఎస్ఎన్ఎల్ కాదు, వేరే కూడా ఇచ్చారు, అంటే ఎయిర్టెల్ వాటికి సంబంధించిన మనం బిల్స్ పే చేసినా కూడా మనకి ఏంటంటే దీనిలో నుంచి క్యాష్ బ్యాక్ దొరుకుతుంది అన్నట్టు. చూడండి, ఇప్పుడు నాది కమర్షియల్ పర్పస్ కాబట్టి నాకు ఎంత అంటే పర్ మంత్ 1200 1100 అలా బిల్ వస్తూ ఉంటుంది. అదే హోమ్ పర్పస్ అయితే మీకు ఈజీగా 700 800 బిల్ అయితే వస్తుంది. ఓకే, మరి దాంట్లో ఏంటంటే మనం పేటీఎం ద్వారా పే చేయడం వల్ల చూడండి, మీకు ఇక్కడ ఈ ల్యాండ్లైన్ పే చేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆపరేటర్స్ వస్తాయి. ఓకే, దీనిలో నుంచి మనం ఏంటంటే ఏదో ఒక ఆపరేటర్ క్లిక్ చేసుకున్న తర్వాత ఎయిర్టెలా, బిఎస్ఎన్ఎలా, లేకపోతే ఎంటీఎన్ఎలా, చూడండి ఇక్కడ మీకు చాలా ఉన్నాయి. ఓకే, మీరు ఏ బిల్ ఏ ఇంటర్నెట్ వాడుతున్నారో అది తీసేసుకోండి, లేదా ఏ ల్యాండ్లైన్ వాడుతున్నారో అది తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మీ అకౌంట్ నెంబర్. ఈ అకౌంట్ నెంబర్ అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే మనకు మన బిఎస్ఎన్ఎల్ బిల్ వస్తుంది చూసారా, ఆ బిల్ మీద ఉంటుంది అన్నట్టు ఈ అకౌంట్ నెంబర్ అనేది. ఓకే, అంటే మీరు ఒకసారి బిల్ మనకు ఇంటికి వస్తుంది కదా, దాని మీద చూసినట్టయితే కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి మన ఇక్కడ ఎస్టీడీ కోడ్, అంటే మీ మొబైల్ అంటే మీ ల్యాండ్లైన్ నెంబర్ ఇవ్వండి, కాకపోతే ఏంటంటే 0 లేకుండా ఇవ్వండి. ఇచ్చేసి ప్రొసీడ్ టు పే పేస్ట్ చేయండి. చూడండి, ప్రొసీడ్ టు పే పేస్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ హ్యావ్ ప్రోమో కోడ్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఏం చేయాలి, ఫస్ట్ గూగుల్లో సెర్చ్ చేసుకోండి ప్రోమో కోడ్స్, పేటీఎం ప్రోమో కోడ్స్. తర్వాత ఇక్కడ టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ గ్రాబ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఒకసారి 200 అని ఇచ్చేద్దాం. ఇచ్చేసి ఇక్కడ అప్లై ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే చూడండి, నాకు ఈ 1116 రూపీస్ కట్టినందుకు 11 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తాయి అన్నట్టు. చూడండి, ప్రొసీడ్ టు పేని ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు 2 రూపీస్ ఉంది ఆ పైన. చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ నా సివివి నెంబర్ టైప్ చేస్తున్నాను. తర్వాత నా పాస్వర్డ్ ఇచ్చేస్తాను. పాస్వర్డ్ ఇచ్చేసి పే చేస్తాను. ఓకేనా, పే చేసిన వెంటనే చూడండి నాకు ఇక్కడ ఏమవుతుంది అంటే నా అకౌంట్లో ఇంతకుముందు 2 రూపీస్ ఉన్నాయి పేటీఎంలో. ఓకేనా, ఇప్పుడు నాకు ఏంటంటే క్యాష్ బ్యాక్ వచ్చేసి నాకు అక్కడ ఏంటంటే చూడండి పైన పేటీఎం వ్యాలెట్లో 11 రూపీస్ కనిపిస్తున్నాయి. ఓకేనా, ఇలా మనం ఏంటంటే ఈజీగా క్యాష్ బ్యాక్ పొందొచ్చు అన్నట్టు. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహా సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.